శంకర మహామననం బ్రహ్మ విద్య అంటే బ్రహ్మమును తెలుసుకోవటం. బ్రహ్మము యొక్క నిజమైన స్వరూపాన్ని తెలియటమే పరమపురుషార్థం. మనిషికి అవసరమైన వాటన్నింటికంటే ఇదే గొప్పది. బ్రహ్మమును గుర్తించగలిగితే జనులకు కలుగుతున్న సకల అనర్థాలు సమకాలంలోనే తొలగిపోతాయి. బ్రహ్మము అంటే ఎప్పటికీ ఉన్నట్టి, పరిశుద్ధమైన జ్ఞానస్వరూపమై ఉన్నట్టి, ఏ బంధానికి లోనుకానట్టి స్వరూపం గలదైన వస్తువు. దీనికి తెలియని వస్తువే లేదు. దీనియందు లేనట్టి శక్తియే లేదు. సకల శక్తులు దీనియందే ఉన్నాయి. మన ఎదుట ఉన్న ప్రపంచంలో వివిధమైన పేర్లతోనూ వివిధ రూపాలతోనూ ఉన్న పదార్థాలు కనిపిస్తున్నాయి. వివిధ కర్మలను చేస్తూ వాటి ఫలాన్ని అనుభవిస్తున్న లెక్కలేనంతమంది జీవులు ఉన్నారు. జీవులు చేస్తున్న కర్మలకు నిర్దుష్ట లోకంలో, నిర్దుష్ట కాలంలో, నిర్దుష్ట నిమిత్తం వల్లనే ఫలం కలుగుతుందనే నియమమున్నది. ఈ నియమాన్ని ఎవరు ఎలా ఏర్పరిచినారు అనుటను మనసులో ఎంత ఆలోచించినా అర్థం కానేరదు. ఇట్టి ఈ ప్రపంచం కనిపించి మరుగైపోవటానికి ఆధారమైనదే బ్రహ్మము. ఈ బ్రహ్మము ఎవరికీ తెలియని ఎక్కడో ఉన్న వస్తువు కాదు, మనందరి స్వరూపమే అది. మన నిజమైన స్వరూపానికి ఆత్మ అని పేరు. ఇలా మనందరి ఆత్మయే బ్రహ్మమైనందున ఆత్మవిద్యయే బ్రహ్మవిద్య. ఆత్మను తెలుసుకో గలిగితే బ్రహ్మమును తెలుసుకొన్నట్లే. రోగంతో బాధపడుతున్నవాడికి ఆ రోగం నయమైతే పూర్వమున్న ఆరోగ్యస్థితినే పొందుతాడు కదా. అట్లే సంసార దుఃఖాన్ని అనుభవిస్తున్న మనకు మన ఆత్మ బ్రహ్మమని, ఇది ఎప్పటికీ ఉంటూ శుద్ధమై సంసార బంధానికి ఏమాత్రం తగులుకొనని చైతన్యమాత్రమై ఉన్నదనే ఎరుక కలిగిన సమకాలంలోనే ఉన్నా మొత్తం దుఃఖం తొలగిపోయి మన స్వభావస్థితినే పొందుతాము. ఇదే బ్రహ్మవిద్యకు ప్రయోజనం. మన ఆత్మలో లేనట్టి సుఖదుఖాలను దానియందున్నాయని కల్పిస్తూ అది దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం వీటితో కూడి ఉన్నదని తెలియటమే అవిద్య. మన ఆత్మ నిత్యశుద్ధుడని, అతనికి ఇంకొక వస్తువు యొక్క అంటు ఏమాత్రం లేదని, అట్టి అంటు సాధ్యమే కాదను నిశ్చయమే విద్య. అధ్యాస భాష్యం. నేనున్నాను అని ప్రతి ఒక్కనికి అనిపిస్తుంది. నేను లేను అని ఎవ్వరికీ ఇపించదు. ఈ నేను అనే వస్తువు యొక్క నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఈ స్వరూపమే అంటే ఆత్మయే బ్రహ్మము. ఇలా బ్రహ్మమనే వస్తువు ఉందా లేదా అనే సంశయానికి తావులేదు. నేను అనే వస్తువు ఉంది అనే విషయంలో ఎవ్వరికీ సందేహం లేకున్నా, నేను అనే వస్తువు ఏది అనే విషయంలో ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క విధమైన జ్ఞానముంది. మన శరీరంలో చైతన్యమనే ఒక జ్ఞానగుణమున్నదని, ఈ చైతన్యంతో కూడిన శరీరమే మన ఆత్మయని కొందరు భావించి ఉన్నారు. ఈ చైతన్యం ఇంద్రియాల్లో ఉందని, కావున ఇంద్రియ సముదాయమే ఆత్మయని కొందరు నమ్మినారు. ఏ మనస్సుకు బయటి ప్రపంచం మొత్తం కనిపిస్తున్నదో అదే మన ఆత్మయని ఇంకొందరి నమ్మిక. మనస్సున కలుగుతున్న విజ్ఞానాల ప్రవాహమే తమ ఆత్మయని మరికొందరు తలచినారు. ఆత్మనేదే నిజంగా లేదని ఇంకా కొందరి అభిప్రాయం. దేహం, ఇంద్రియం, మనస్స, బుద్ధి వీటన్నింటికంటే వేరుగా ఉన్నట్టి జీవుడొకడున్నాడని, కర్మలను చేసి ఫలాలను అనుభవించటమే వాడి నిజమైన స్వరూపమని మరికొందరి నమ్మకం. జీవునికి సుఖదుఖాలు కలగటం తప్పనిసరి అయినా వాడు నిజంగా ఏ కర్మను చేయటం లేదని ఇంకొందరి అభిప్రాయం. సంసారి అయిన జీవుడొక్కడే కాకుండా ఇతనికంటే వేరైన ఈశ్వరుడనబడే ఒక ఆత్మ ఉన్నాడని, అతడే సర్వజ్ఞుడు, సర్వశక్తుడు అని మరికొందరి అభిప్రాయం. అయితే కొందరేమో ఆ సర్వజ్ఞుడు, సర్వశక్తుడు అయిన ఈశ్వరుడే మనందరి ఆత్మయని కూడా చెప్తున్నారు. ఇలా నేను అని కనిపిస్తున్న వస్తువుకు నిజమైన స్వరూపమొకటి ఉందా లేదా? ఉంటే అది దేహాది సమూహంలోనే ఒకటా లేదా వీటికన్నా వేరా? ఒకవేళ వేరైతే అది సుఖదుఖాలను అనుభవిస్తున్నదా లేదా? ఒకవేళ అనుభవించేదే అయితే కర్మలను చేస్తూ ఫలాన్ని అనుభవిస్తున్నదా లేదా ఊరకే సుఖ దుఃఖాలను పొందుతున్నదా? ఒకవేళ సుఖదుఖాలను అనుభవిస్తున్నది అనియే అనుకుంటే ఎలాంటి సుఖదుఖాల తాకిడీ లేనట్టి పరమాత్మ ఒకడున్నాడా? ఉంటే జీవాత్మకు పరమాత్మకు సంబంధమేమిటి? అనే 6 సందేహాలు విచారపరులకు వచ్చే అవకాశముంది. ఈ సందేహాలను తీర్చుకోక ఏదో ఒక అభిప్రాయాన్ని ఊరకే తీసేసుకుని జీవితంలో సాగిపోతే అందుకోవాల్సిన సద్గతి అందకపోయి ఏదేని అనిష్టమైనా ప్రాప్తించవచ్చు. కావున ఆత్మవస్తువును గురించిన విచారణ అత్యవసరం. శూన్యవాదులనబడే కొందరు ఇలా అనేవారు. నేను అని జనులు వ్యవహరించటం నిజమే, అయినా నేను అనే ఒక సత్యవస్తువు ఏదీ లేదు. ఇట్లే బయట మనకు కనిపిస్తున్న ప్రపంచం కూడా వ్యవహారంలో అలా కనిపిస్తున్నదే కాని చక్కగా విచారించి చూస్తే దానికి ఏదేని నిర్దుష్ట స్వరూపమున్నదని ఏ ప్రమాణం చేతనూ చూపించటానికి సాధ్యం కాదు. కావున జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనే వ్యవహారం కేవలం భ్రమ. ఇదే సంస్కారంతోటి ఆలోచించి ప్రపంచమొకటున్నది, అనేకమంది జీవులున్నారు, ఈశ్వరుడున్నాడు అని జనులు ఊరకే తలుస్తున్నారే కాని పరమార్థంగా ఏ ఒక్క వస్తువు లేనేలేదు. యుక్తికి పొసగకుండా కనిపించటమే జగత్తు యొక్క లక్షణం. ఈ వాదం జనుల అనుభవానికి విరుద్ధం.
ఏ ఒక్క పరమార్థమూ లేకుంటే ఇదంతా ఎందుకు కనిపించాలి? కనిపిస్తూ ఉన్నందువల్లనే సత్యమని నమ్మగలిగినప్పుడు దాన్ని భ్రాంతి అని ఎలా చెప్పటం? కనిపిస్తున్నది యుక్తికి పొసగదు. కావున భ్రాంతి అనటం కంటే మనమిచ్చే యుక్తి అనుభవంలో కనిపిస్తున్నదానికి సరిపోలేదు. కావున మన యుక్తియే తప్పు అని చెప్పవచ్చు గదా. ఇలా శూన్యవాదం ప్రమాణ విరుద్ధం. దీనిని ఎవ్వరూ నమ్మరు. కావున దీన్ని ఖండించనవసరమూ లేదు. తనకు ఆత్మయే లేదా నటం అసాధ్యం. ఎందుకంటే ఆత్మ లేడని ఎవడు చెప్తున్నాడో వాడి స్వరూపమే ఆత్మ. ఆత్మ ఇంకొక ప్రమాణం ఆధారంగా కొత్తగా సిద్ధం కావలసిన అవసరం లేదు. ఆత్మ నిత్యసిద్ధుడు. దేనితో తెలుసుకుంటున్నామో అది ప్రమాణం, దేన్ని తెలుసుకుంటామో అది ప్రమేయం. ఇది ప్రమాణం, ఇది ప్రమేయం అని వ్యవహరించటానికి ముందే ఆత్మ ఉండి తీరాలి. ఎందుకంటే ఆత్మ ప్రమాణాలతో ప్రమేయాన్ని తెలుసుకుంటాడు. ప్రమాణాలతో ప్రమేయాన్ని తెలుసుకునేవాడే లేకుండా పోతే ప్రమేయ వ్యవహారమే అబద్ధమైపోతుంది. అలాగే కాని అంటే శూన్యవాదాన్నే సమర్థించినట్లవుతుంది. అయితే శూన్యవాదం అనుభవ విరుద్ధం. ఎందుకంటే సర్వమూ శూన్యమని నిర్ధారించటానికైనా తాను ఆత్మ ఉండి తీరాలి కదా. ప్రమాణం రెండు విధాలు. జనులు సామాన్యంగా ఉపయోగిస్తున్న ప్రత్యక్షం, అనుమానం మున్నగునవి లౌకిక ప్రమాణాలు. లౌకిక ప్రమాణానికి దొరకని వస్తువులను తెలిపే శాస్త్రం అలౌకిక ప్రమాణం. ఈ రెండు విధాల ప్రమాణాలకు దొరికే వస్తువులన్నీ ప్రమేయాలు అనబడతాయి. అయితే ఆత్మ ఏ ప్రమాణాన్ని కోరక ప్రమాణ వ్యవహారానికి తనే జీవకళనివ్వటం వల్ల ఇతడు అప్రమేయుడు. అంటే ప్రమేయం కాదు, ఎప్పటికీ స్వతసిద్ధమైనవాడే. అంటే ప్రమాణాలను కోరక ఆత్మదేహం కంటే వేరు కాదని, దేహమున్నప్పుడే ఎరుక ఉండటం వల్ల చైతన్యం దేహధర్మమని కొందరు తెలుసుకున్నారు. ఇది తప్పు. ఎందుకంటే జ్ఞానానికి దేహం విషయము. ఏది ప్రకాశిస్తుందో అది విషయి, అది దేన్ని ప్రకాశిస్తుందో అది విషయం. జ్ఞానం దేహాదులను తెలుసుకుంటున్నందువల్ల జ్ఞానం విషయి, దేహాదులు విషయం. విషయపు ధర్మం కాజాలదు. దీపం తాను చూపిస్తున్న కుండ యొక్క ధర్మం కాదు కదా. దేహపు ధర్మాలు తమ తమ స్వరూపాన్ని తామే కాని, లేదా ఒకటి ఇంకొక మాన్ని కాని తెలుసుకోలేవు. జ్ఞానమైతేనో దేహాన్ని, దాని అన్ని ధర్మాలను తెలుసుకుంటున్నది. కావున జ్ఞానమనేది దేహధర్మం కాదు. ఇంతేకాక దేహమున్న మాత్రాన జ్ఞానముంటుందనే నియమమేమీ లేదు. స్వప్నంలో ఈ దేహం లేకున్నా జ్ఞానం కలుగుతూ ఉండటం అందరికీ తెలిసిందే. కావున దేహానికంటే జ్ఞానం వేరు. జ్ఞానాన్నే చైతన్యమని కూడా పిలుస్తారు. ఇదే ఆత్మ ఇంద్రియాదులను తెలుసుకుంటున్నందున విషయమైన ఇంద్రియాల ధర్మమే ఆత్మ అనే అభిప్రాయం అనుభవ విరుద్ధం. దీని వాసన చూస్తాను అనే వ్యవహారంలో వాసనను తెలుసుకునేవాడు ఆత్మ. నాసికలోని ఇంద్రియం వాసనను తెలియటానికి సాధన. కర్తకరణం కంటే వేరుగా ఉండాల్సిందే కదా. కన్ను, చెవి మున్నగు ఇంద్రియాలు ఆయా విషయాన్ని తెలిపే కరణాలు. వాటి సహాయంతో తెలుసుకునే చైతన్యమే ఆత్మ. కావున ఆత్మ ఇంద్రియాదుల కంటే వేరు. ఆత్మ దేహం కంటే వేరుగా, ఇంద్రియాల కంటే వేరుగా ఉన్నట్లే మనస్సు కంటెనూ వేరుగా ఉన్నాడు. గాఢ నిద్రలో దేహం లేదు, ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు. అప్పుడు ఏ జ్ఞానమూ లేకపోవటం వల్ల ఆత్మను కూడా లేదని చెప్పవచ్చు గదా. మైనస్ అంటే నిద్రలో తనకంటే వేరుగా రెండవ వస్తువు లేకపోవటం వల్ల విశేష జ్ఞానం లేదు, కాని తాను లేకపోలేదు. నేను జ్ఞానం కూడా లేనందువల్ల అప్పుడు ఆత్మ కూడా లేదని చెప్పటమే సరైంది కదా. మైనస్ అంటే సుషుప్తిలో ఏమీ కనపడలేదు అనేది ఒక అనుభవమే. ఆ అనుభవమే చైతన్యరూపమైన ఆత్మ. నేను, ఇది అనే విధమైన తెలివిని విశేష జ్ఞానం అంటారు. అది ఆత్మ కంటే వేరైన వస్తువులున్నప్పుడు చూపిస్తుంది. కావున నిద్రలో నాకు ఏమీ తెలియలేదు అనే అనుభవంతో అప్పుడు రెండవ వస్తువే ఉండలేదని సిద్ధమవుతుంది. అలా కాకుండా నిద్రలో తానే ఉండలేదని పట్టుబట్టేదైతే నిద్ర అనే అవస్థయే లేదని చెప్పినట్లవుతుంది. ఇది లోకానుభవానికి విరుద్ధమవుతుంది. కావున ఆత్మదేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఇన్నింటికంటే వేరైన చైతన్య స్వరూపుడని గాఢనిద్ర అనుభవంతో నిర్ణయించవచ్చు. ఆత్మకర్తగా భోక్తగా ఉన్నాడా? అలా లేడా? కర్మలను చేస్తూ ఫలాలను పొంది అనుభవించటమనేది మన ఆత్మకు స్వభావమా కాదా? అంటే ఈ ప్రశ్నకు రెండు సమాధానాలున్నాయి. ఒక దృష్టితో కర్తృత్వమూ భోక్తృత్వమూ ఆత్మకు ఉంది, ఇంకొక దృష్టికి లేదు. ఉలి, సుత్తి మున్నగు పనిముట్లను ఉపయోగించేటప్పుడు మాత్రమే ఆ మనిషి వడ్రంగి అనబడతాడు. కాని అవి లా ఏనప్పుడు వాడు కేవలం మనిషి అంతే. అట్లే శరీరేంద్రియాలతో కూడి ఉన్నప్పుడు మెలకువ కలల్లో ఆత్మయందు కర్తృత్వమూ భోక్తృత్వమూ ఉంటుంది. నిద్రలో ఏ సాధనా లేనందువల్ల అప్పుడు ఆత్మకర్తా కాదు, భోక్తా కాదు. మొత్తానికి కర్మలను చేస్తూ ఫలాలను అనుభవించటమనేది ఆత్మస్వభావం కాదని తెలుస్తుంది. ఆత్మలో కర్తృత్వమున్నప్పుడు మనమే కర్మలను చేస్తామా, లేదా మనలను కర్మయందు నియుక్తం చేయగల పరమేశ్వరుడొకడున్నాడా? మనం కర్మఫలాలను అనుభవించేటప్పుడు కర్మలు తమకు తాముగానే ఫలమిస్తాయా? ఫలాన్నివ్వటానికి పరమేశ్వరుడొకడున్నాడా? మైనస్ అని సంశయమొస్తుంది. అట్టి ఈశ్వరుడొకడున్నాడు,
శరీరం ఇంద్రియాలు మున్నగునవే తానని తెలుసుకుని అవిద్యయనే కంటిపొరవల్ల చూపులేనివాడు జీవుడు. జీవుల కర్మకు అధ్యక్షుడై సకల ప్రాణుల్లోనూ ఉంటూ సాక్షిరూపుడై చైతన్యరూపుడై ఉండేవాడు ఈశ్వరుడు. ఊడు చేస్తున్న ధర్మాధర్మాలు వాటి ఫలము ఈశ్వరుని అనుగ్రహం వల్లనే నడుస్తాయి. కర్మను చేసి ఫలాన్ని అనుభవించే జీవునికి ఈశ్వరునికి సంబంధమేమిటి అంటే జీవుడే ఈశ్వరుడు. దేహాదులే తానని తప్పుగా తెలుసుకున్నంతవరకు ఈశ్వరుడు జీవులైన మనకంటే వేరుగా ఉంటాడు. నిజాన్ని తెలుసుకోగలిగితే జీవత్వమే లేదు. ఎందుకంటే ఈశ్వరుడు ఎప్పటికీ మన పరమ ఆత్మ అంటే పరమార్థమైన మన స్వరూపం. జీవుడు నిజంగా పరమాత్మయే అనే విషయంలో అనేక సంశయాలు కలుగుతాయి. జీవుడు పుడుతూ చస్తూ ఉన్నాడు. ఇలాంటి వీడిని చావు పుట్టుకలు లేని పరమాత్మయని చెప్పటం సరైందేనా మైనస్ అనేది మొదటి సంశయం. అయితే చక్కగా ఆలోచించి చూస్తే జీవుడు నిజంగా పుట్టడు చావుడు కూడా. శరీరం పుడుతుంది చస్తుంది. పాతబట్టను తీసేసి కొత్త బట్టను వేసుకున్న మాత్రాన మనిషి మారిపోతాడా? లేదు కదా. ఇట్లే శరీరం పుట్టితే జీవుడు పుట్టినట్లు కాదు, శరీరం చస్తే జీవుడు చచ్చినట్లు కాదు. జీవునికి శరీరం ఇంద్రియాలు ప్రాణం మనస్సు బుద్ధి అహంకారం ఇవన్నీ అంటుకొన్నాయి. ఇలా ఉన్నప్పుడు వీడు శరీరం లేని పరమాత్మ ఎలా కాగలడు మైనస్ అనేది రెండవ సంశయం. చక్కగా విచారించి చూచినప్పుడు జీవునికి శరీరాదులు ఉన్నాయనుటకు ప్రమాణమే లేదు. శరీరాదులన్నీ విషయాలు, తాను విషయైన తనయందు విషయమైన శరీరాదుల సంబంధం ఉంది అని తెలియటం తప్పు. ఒక కుండ మన జ్ఞానానికి విషయం కాగలదు. అంత మాత్రాన ఆ కుండయే మన స్వరూపమని కాని కుండ మనకు సంబద్ధమైనదని కాని మనం తెలుసుకుంటామా? ఇట్లే శరీరాదులు మనకు చెందినవి అనటానికి ప్రమాణమే లేదు. శాస్త్రం ఆత్మను అశరీరుడని చెప్తున్నది. జీవాత్మకు దేహాదులు సహజంగా ఉన్నాయని భావించటం కూడా తప్పు. ఎందుకంటే స్వప్నంలో ఈ దేహాదులేవీ లేవా. అక్కడ కేవలం మాయిక దేహాదులతోనే వ్యవహారం సాగుతుంటుంది. మెలకువకు కలకు ఏ భేదాన్ని చెప్పటానికి సాధ్యం కానందున ఇది మెలకువ ఇది కల అని వేర్పరిచి తెలియటానికే సాధ్యం కానుందనను మెలకువలోని దేహాదులు కూడా మాయికమే. ఈ మాయిక దేహాదుల సంబంధం ఆత్మకు ఉందని చెప్పటం కుదరదు. జీవులు అనేకులున్నారు. వీరందరూ తమకు దేహాదులున్నాయని ఒప్పుకొనియే ఉన్నారు. ఒక్క జీవుడు తనకు కలలో వేరే మాయిక దేహాదులున్నాయని తెలుసుకున్న మాత్రాన అందరూ ఒప్పుకొన్ని మెలకువ శరీరాదులు జీవులకు లేదనటం సాహసం కదా. అనేకులైన జీవులొక్కడే అయిన పరమాత్మై ఉండటం ఎలా సాధ్యం మైనస్ అనేది మూడవ సంశయం. అయితే స్వప్నంలోనూ మెలకువవరనే అనేక కర్తృ భోక్తృరూపులైన జీవులు ఉన్నట్లునూ వారందరూ కలిసే వ్యవహారం చేస్తున్నట్లునూ కనిపిస్తుంది కదా. అంతమాత్రాన అక్కడ కనిపించే జీవులు వారి శరీరాదులు సత్యాలంటామా? లేదు కదా. అట్లే మెలకువలో అనేక జీవులను వారి శరీరాలను తెలియాలి. కలలో ఒక ఆత్మయే ఉన్నా అనేకులున్నట్లు కనిపించినట్లే మెలకువలో కూడా కనిపిస్తున్నాయని తెలియాలి. మాయికమైన దేహాదుల సంబంధమైన జీవునికి ఉంటుంది అని చెప్పవచ్చు కదా. అంటే అది ఆత్మకు స్వభావం కాదు. ఆత్మదేహాది సంబంధాన్ని పూర్ణంగా వీడి స్వాభావికమైన బ్రహ్మస్థితి అందే ఉండటం గాఢనిద్రలో మనందరి అనుభవం. ఇక ప్రయత్నంతో సమాధిని పొందినప్పుడు కూడా ఈ బ్రహ్మస్వరూపాన్ని గుర్తించవచ్చునని శాస్త్రాలు చెప్తున్నాయి. నిద్రలో కాని సమాధిలో కాని నేను బ్రహ్మమై ఉన్నాను అనే జ్ఞానం కలగదు. నాకు అప్పుడు ఏమీ తెలియలేదనియే మేల్కొన్న తర్వాత మనకనిపిస్తుంది. కావున నిద్రలో కాని సమాధిలో కాని జీవునికి అజ్ఞానముందని చెప్పవచ్చు. ఇట్టి జీవుడు సర్వజ్ఞుడై నా బ్రహ్మమని ఎలా చెప్తున్నారు మైనస్ అనేది నాలుగో సంశయం. అయితే నిద్రలో నేను ఇట్టివాడను అని తెలియకుండటానికి తానొక్కడే ఉండటమే కారణం కాని అక్కడ అజ్ఞానం లేదు. ఎందుకంటే నేను ఏమీ తెలియకుంటుని అంటే రెండవ వస్తువు కనిపించలేదని అర్థమే కాని తన జ్ఞానస్వరూపం లేకుండటం వల్ల కాదు. ఇట్టిది అనే విశేష జ్ఞానం నిద్రలో లేదనటం నిజమే. అయితే అప్పుడు ఇంద్రియాలు లేకుండుటయే విశేష జ్ఞానం కలగకపోవటానికి కారణమే కాని ఆత్మస్వరూపమైన తెలివి లేకుండటం కారణం కాదు. జీవునికి కలమెలకువలలో దేహాదుల సంబంధమున్నది, నిద్రలో లేదు. ఇలా దేహాదుల సంబంధాన్ని పొందుతూ తీసేసుకుంటూ ఉన్నవాణ్ణి నిత్యముక్తుడని ఎలా చెప్పటం మైనస్ అనేది ఐదవ సంశయం. దేహాదులు పరమార్థంగా లేనేలేవని మెలకువలోనూ కలలోనూ అవి ఉన్నట్లు కనిపిస్తున్నాయని అన్ని అవస్థలను ఆత్మసాక్షియై చూస్తున్నాడని ఇప్పటికే చెప్పినాను. ఆత్మచైతన్యం ఎప్పటికీ మారకుండా ఏకరూపంగా ఉండటం వల్ల కూడా మాయికమైన దేహాదుల వల్ల ఏ హెచ్చుతగ్గులు ఆత్మచైతన్యంలో కనిపించవు. ఇలా ఆత్మను నిత్యముక్తుడనుటకు ఎలాంటి అడ్డూ లేదు. జీవుడు పరమాత్మ అంశేని శాస్త్రమంటుంది కదా. శాస్త్ర ప్రామాణ్యాన్ని మీరి జీవుడే పరమాత్మైని చెప్పవచ్చా అనేది ఆరవ సంశయం. అయితే శాస్త్రమనేది ప్రత్యక్షాదుల వలె ప్రమాణమమవుతుంది. కావున ప్రమాణ స్వభావాన్ని కలిగియే ఉంటుంది. ప్రమాణమంటే ఉన్నదాన్ని ఉన్నట్లు తెలిపే పనిముట్టు. ఏ పనిముట్టు లేకుండా మనకు ఎలాగైతే ఒక విషయం తెలియబడదో అదే ఆ విషయానికి ప్రమాణమనబడుతుంది. ప్రమాణమున్నదాన్ని తెలుపుతుందే కాని లేనిదాన్ని కల్పించదు. శాస్త్రం ఆత్మ విషయానికి ప్రమాణమవుతుంది.
ఇది ఆత్మను మనకు సంశయం కాని, అజ్ఞానం కాని, తప్పు తెలివా ఏ కాని కలగకుండా తెలిపినప్పుడే ప్రమాణమవుతుందే కాని అనుభవ విరుద్ధంగా తెలిపితే ప్రమాణం కాజాలదు. మనందరి ఆత్మ బ్రహ్మస్వరూపమని అనుభవసిద్ధంగానే ఉంది. శాస్త్రం కూడా ఆత్మనే బ్రహ్మమని చెప్పింది. అనుభవ విరుద్ధమైన వాక్యానికి ఏ ప్రామాణ్యమూ ఏర్పడదు. అయితే జీవుణ్ణి పరమాత్మ యొక్క అంశేని శృతిస్మృతులు చెప్తున్నాయే, ఆ వాక్యాలకు ఏమి గతి అని అడగవచ్చు. జీవుడు పరమాత్మ అంశ అంటే సూర్యుని ప్రతిబింబం సూర్యుని అంశ అయినట్లు, అగ్నిలోని మిణుగురులు అగ్ని యొక్క అంశయే అయినట్లు, కుండ లోపలి ఆకాశం మహాకాశం యొక్క అంశ అయినట్లు అని అర్థం చేసుకోవాలి. అంటే అదే జాతికి చెందినవాడు అని అర్థం. ప్రతిబింబాలు అనేకమైన బింబం ఒక్కటే అయినట్లు, జీవులు అనేకంగా కనిపిస్తున్నా వారందరి ఆత్మ నిజంగా ఒక్కడే. జీవులు స్వరూపతః చైతన్యమే, మిణుగురులు నిప్పు ఒకట ఏ అయినట్లు జీవులు బ్రహ్మము చైతన్యమాత్రమే అయి ఉన్నారు. ఘటంలోని ఆకాశం మఠంలోని ఆకాశం మున్నగు అనేక ఆకాశాలు వ్యవహారంలో ఉన్నా నిజానికి ఆకాశం ఒక్కటే అయినట్లు జీవులు అనేకులని వ్యవహరిస్తున్నా కూడా వారి స్వరూపమైన బ్రహ్మం ఒక్కటే. ఇలా తెలపటమే అంశవాక్యాల. జీవుడు పరమాత్మ అంశ అని చెప్పే వాక్యాలకు వాచ్యార్థాన్ని ఎందుకు స్వీకరించకూడదు? తప్పేమిటి అంటే అప్పుడు అంశమనే పదానికి అవయవమని, వికారమని, శక్తి అనో లేదా అవస్థ అనో అర్థం చెప్పాల్సి వస్తుంది. పరమాత్మయందు అనేక భాగాలున్నాయని వాటిల్లో ఒక్కొక్కటి జీవుడని కల్పిస్తే అవయవాలు కలిసినప్పుడు మాత్రం అవయవి ఉన్నట్లు, అవి విడిపోయిన వెంటనే అవయవి నాశమైనట్లు పరమాత్మకు నాశం కలుగుతుందని చెప్పాల్సి వస్తుంది. ఇది తప్పు. కావున జీవుడు పరమాత్మ యొక్క అవయవం కాదు. ఇట్లే జీవుడు పరమాత్మ యొక్క వికారము అంటే మట్టి మారి కుండైనట్లు పరమాత్మ మారి జీవుడైనాడని చెప్పాలి. అప్పుడు కూడా పరమాత్మకు మార్పును నాశనాన్ని ఒప్పుకొన్నట్లే. కావున జీవుడు ఆత్మ యొక్క వికారమూ కాదు. సర్వశక్తుడైన ఈశ్వరుడు బంధనానికి లోనవుతాడు అనేది తప్పు. కావున జీవుడు ఈశ్వరుని శక్తి అనటం కూడా తప్పు. పరమాత్మపూర్వం పరిశుద్ధుడై దుఃఖరహితుడై ఉండెనని, తర్వాత అశుచి అయి దుఃఖమయమైన సంసారాన్ని పొందెనని చెప్పటం కూడా తప్పు. కావున జీవుడు పరమాత్మ యొక్క అవస్థ అనేది తప్పే. ఇలా జీవుడు పరమాత్మ యొక్క అంశ అనే వాక్యానికి అక్షరార్థం తీసుకోకూడదు. ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యకూడదు అని శాస్త్రం జీవునికి చిత్తశుద్ధి కల్గని అని కర్మలను చెప్తున్నది. ఈశ్వరుని అనుగ్రహాన్ని సంపాదించటానికి ఉపాసనను చెప్తున్నది. మోక్షాన్ని పొందటానికి అనుకూలమయ్యేందుకు జ్ఞానాన్ని చెప్పింది. జీవుడే బ్రహ్మమై ఉంటే ఈ సాధనలన్నీ వ్యర్థములే కదా అనేది 7వ సంశయం. ఇందుకు పరిహారమేమిటంటే, శాస్త్రం మోక్షానికి జ్ఞానాన్ని సాధనమని చెప్పినందువల్ల బంధం మొత్తము అజ్ఞానజనితమని సిద్ధమవుతుంది. ఎందుకంటే అజ్ఞానాన్ని పోగొట్టడమే జ్ఞానం యొక్క పనియే కాని లేనిదానిని ఉత్పన్నం చెయ్యదు. దేహాదులే తానని తెలిసికున్న అజ్ఞులకు కర్మను ఉపాసనను శాస్త్రంలో చెప్పిన మాత్రాన పరమార్థ దృష్టికి ఆత్మబ్రహ్మమయ్యే ఉన్నాడనే సిద్ధాంతానికి భంగమేమీ లేదు. దేహాదుల సంబంధంతోనే కర్మాదులను శాస్త్రం విధించి ఉన్నా దేహాదులైనా ఉన్నాయి కదా, వాటిని తప్పించుకోవటానికి సాధ్యం కాదు. కావున ఈ దేహాదుల సంబంధంతో కలిగిన అజ్ఞానాన్ని నాశపరచుకోవటానికి ఉపాయం లేకుండా పోయింది కదా అనే ప్రశ్నకు కూడా సమాధానముంది. దేహాదులు నిజంగా లేనేలేవు. చక్కగా విచారించినప్పుడు ఆత్మనే దేహాదులుగా మనం తప్పుగా వ్యవహరిస్తున్నామే కాని అవి వేరుగా ఉనికి కలిగి ఉండటానికి మరి ఏ ఆధారమూ లేదని తెలుస్తుంది. వస్తువులు మెలకువలో కాని కలలో కాని ఆత్మ చైతన్యానికి విషయమై దాని వశమున ఉండి కనిపిస్తాయే కాని చైతన్యాన్ని వీడి స్వతంత్రంగా ఏ వస్తువులైనా ఉండటాన్ని మనం చూడలేదు. సూర్యుడు ప్రపంచాన్ని ప్రకాశిస్తున్నట్లు దేహాదులనన్నింటినీ ఆత్మచైతన్యం ప్రకాశపరుస్తున్నది. ఇలా దేహాదులు, వాటి సంబంధము, ఆ సంబంధం వల్ల ఏర్పడిన సంసారము ఇన్ని ఆత్మలో పరమార్థంగా లేనేలేవు. బ్రహ్మము ఉపాసించదగినదని, అందులో సర్వకర్మలు, సర్వకామాలు, సర్వగంధాలు, సర్వరసాలు, ఇంకా అనేక ధర్మాలు ఉన్నాయని శాస్త్రమంటున్నది. ఉపాసన చేసే జీవుడే బ్రహ్మమైతే తానే తననే ఉపాసన చేసుకోవాలని చెప్పినట్లవుతుంది కదా. జీవుడిలో బ్రహ్మము యొక్క ఏ గుణమూ కనబడకపోవటం వల్ల శాస్త్రానికి ప్రామాణ్యం లేకుండా పోతుంది కదా. ఇందుకు తేమిటి అనేది 8వ సంశయం. ఆత్మవిచారానికి అసమర్థులైన వారి కోసం, వివిధ దృష్టాదృష్ట ఫలాలను కోరే అజ్ఞుల కోసమని శాస్త్రం ఉపాసనను విధించినదని ఇదివరకే చెప్పితిని. దేన్ని ఉపాసిస్తామో అది బ్రహ్మము కాదని, దేహేంద్రియ మనోబుద్ధులను విషయీకరించుకోగలిగిన చైతన్యమే బ్రహ్మమని శాస్త్రం స్పష్టంగా చెప్పి ఉన్నది. తాను ఉపాసిస్తున్న బ్రహ్మము తన స్వరూపం కంటే వేరని తెలియటం తప్పు అని కూడా శాస్త్రంలో ఉంది. కావున ఉపాసనలో చెప్పిన బ్రహ్మస్వరూపంలో శాస్త్రానికి తాత్పర్యం లేదు. ఉపాధి ధర్మాలనే అక్కడ బ్రహ్మము యొక్క ధర్మాలని చెప్పబడింది. ఉపాధులన్నీ బ్రహ్మమున కల్పితమైనందున వాటిని బ్రహ్మము యొక్క ధర్మాలేనని ఔపచారికంగా చెప్పిందని తెలియాలి. బ్రహ్మము సకల జగత్తు సృష్టిస్థితిలయాలకు కారణమని,
బ్రహ్మము సర్వజ్ఞమని సర్వశక్తమని శాస్త్రంలో చెప్పబడి జీవుని వల్ల జగత్తు పుట్టజాలదు, జీవునికి ఎన్నో విషయాలు తెలియవు, జీవునికి అసాధ్యమైన ఎన్నో పనులున్నాయి. ఇలా ఉండగా జీవుడే బ్రహ్మమని చెప్పటం ఎంతమాత్రం సమంజసం? మైనస్ అనేది 9వ సంశయం. ఇందుకు పరిహారమేమిటంటే, మెలకువ కలల్లో కనిపించే ప్రపంచం ఆయా అవస్థల్లో మాత్రమే కనిపించగలదు. అప్పుడు అది ఆత్మచైతన్యానికి అధీనంగానే కనిపిస్తుంది. నిద్రలో ఏ జగత్తూ కనిపించదు, ఆత్మయందే లయమై ఉంటుంది. కావున ఆత్మయందే జగత్తు పుడుతూ కనిపిస్తూ కరిగిపోతుందని తెలుస్తుంది. ఈ కారణంతోనే సర్వజగత్తులను సృష్టించే శక్తి ఆత్మయందున్నదని తెలుస్తుంది. కనిపించే జగత్తంతా ఆత్మచైతన్యానికి విషయమయ్యే ఉన్నందువల్ల ఆత్మ సర్వజ్ఞుడని తెలుస్తుంది. అయితే బ్రహ్మము జగత్కారణమని, సర్వజ్ఞమని, సర్వశక్తియుతమని చెప్పటం కూడా అజ్ఞాన దృష్టితోనే కాని అది పది రమార్థం కాదు. ఎందుకంటే బ్రహ్మమున కంటే వేరుగా ఏ వస్తువు లేనే లేదనుటయే పరమార్థం. బ్రహ్మమొక్కటే నిజమైన వస్తువు అయ్యి ఉంటే బ్రహ్మమును తెలుసుకో గోరేవారు వేరుగా ఇక లేరు కదా. ప్రత్యక్షాది ప్రమాణాలు నిజమైన ప్రమాణాలు కాకుండా పోతాయి. శాస్త్రాల్లో చెప్పబడిన కర్మలు, ఉపాసనలు వ్యర్థములైపోతాయి. బ్రహ్మ విద్యను నేర్వగోరే శిష్యులు కాని, నేర్పే గురువులు కాని నిజంగా లేనే లేరంటే ఇక జ్ఞానశాస్త్రం కూడా వ్యర్థమైపోతుంది కదా. ఇలా మొత్తం వ్యవహారానికి విలువే లేకుండా అయిపోవటం న్యాయమా అనేది 10వ సంశయం. అయితే బ్రహ్మమొక్కటే నిజమైతే అని ఏకారాన్ని ప్రయోగించే సంశయానికే మొదట కారణం లేదు. ఎందుకంటే బ్రహ్మమొక్కటే నిజంగా ఉన్న వస్తువని, అదే మనందరి ఆత్మయని యుక్తి అనుభవాలతో సిద్ధమవుతుంది. ప్రత్యక్షాది ప్రమాణాలు మెలకువ అవస్థలో జరిగే వ్యవహారానికి చెందినవి. అవి బ్రహ్మ విషయంలో ఏమీ చెప్పలేవు. కావున వాటికేమీ అలా తెలియటం వల్ల బాధకం లేదు. శాస్త్రంలో ఉక్తమైన కర్మలు, ఉపాసనలు, క్రియాకారకాల్లో సత్యత్వబుద్ధి ఉన్న అజ్ఞుల కోసం చెప్పబడినాయని ఇదివరకే చెప్పినాను. కలలో కనిపించినది మెలకువలో అసత్యమైన, ఆ కలలో మాత్రం అది సత్యంగా ఉండింది. ఇట్లే జ్ఞానుల దృష్టితో బంధం లేదు, మోక్షం లేదు, సాధకుడు లేడు, సాధన లేదు, ముముక్షువు లేడు, సృష్టి లేదు, స్థితి లేదు, ప్రళయమూ లేదు. దీని తెలపటానికి శాస్త్రమూ అవసరం లేదు. అప్పుడు శాస్త్రం కూడా శాస్త్రం కాదు. ఇలా ఉన్న అజ్ఞానుల దృష్టితో ఇవన్నీ సత్యాలే. కావున కర్మలు కాని, శాస్త్రాలు కాని, జ్ఞానం కాని వ్యర్థములు కావు. ప్రమాణ ప్రమేయ వ్యవహారం కూడా జ్ఞానమయ్యే వరకు సత్యమే అవుతుంది. ప్రమాణాలను, శాస్త్రాన్ని పరమార్థమనాలే కాని ఇవి అజ్ఞానుల దృష్టిలో సత్యమనటం సరికాదు. అజ్ఞానంలో సత్యమేమిటి, ప్రమాణమేమిటి? మైనస్ అనుట 11వ సంశయం. ఇందుకు పరిహారమేమిటంటే, ప్రమాణమనేది నిజమైన అనుభవానికి ఉపకరణం. ఇంద్రియాదులు ఇలాంటి ఉపకరణాలైనందున అవి ప్రమాణాలనబడినాయి. ఇంద్రియాలు దేహాన్ని అవలంబించి ఉన్నాయి. దేహాన్ని తానని కాని, తనదని కాని తెలియనివాడు ప్రమాత కాలేడు. ప్రమాతంటే ప్రమాణాలను ఉపయోగించి విషయాల నైజాన్ని తెలుసుకోగోరేవాడు. అయితే ఆత్మయందు దేహం కాని, ఇంద్రియాలు కాని నిజంగా లేనందువల్ల అతడు నిజంగా ప్రమాత కాలేడు. ఆత్మకు దేహాదుల సంబంధాన్ని కల్పించుకోకుండా ఆత్మ ప్రమాత కాలేడు. కావునను ప్రమాత లేకుండా ప్రమాణ వ్యవహారం జరిగే అవకాశం లేదు. కావునను దేహాదుల సంబంధాన్ని కల్పించుకోవటమనే అజ్ఞానమే సకల ప్రమాణాలకు ఆధారమని తెలుస్తుంది. ఇలా ఉన్నందున ప్రమాణాలు అజ్ఞాన స్థితిలో సత్యమై ఉంటాయని చెప్పిన మాట అసత్యం కాదు. ప్రమాణాలైన ప్రత్యక్షాదులను, శాస్త్రాన్ని వదిలేస్తే నిజాన్ని తెలుసుకునే సాధనమే మిగలదు. ఇక తర్వాత నిజాన్ని తెలియటమెలా? ప్రమాణమైన శాస్త్రం కూడా అజ్ఞాన పురస్సరమై సత్యమైనందున శాస్త్రం వల్ల మనం పొందగలిగిన బ్రహ్మ విద్య అనే జ్ఞానం కూడా అజ్ఞానమే అయిపోతుంది కదా. అప్పుడు బ్రహ్మ విద్య సరైనదని ఎలా నమ్మటం అనేది 12వ సంశయం. ఆత్మ స్వతసిద్ధుడైనందున అతని తెలియటానికి మరి ఏ ప్రమాణము అవసరం లేదని ఇప్పటికే తెలిపినాము. ఆత్మ కాని దానిని ఆత్మేని తెలుసుకుంటే అది ఆత్మ కాదు అని శాస్త్రం చూపిస్తుంది. అంతమటికే శాస్త్రం ప్రమాణమవుతుంది. అయితే ప్రమాణ ప్రమేయ వ్యవహారం కూడా అజ్ఞానమే అనుటను శాస్త్రం మనకు బోధిస్తున్నది. కావున శాస్త్రం కూడా ప్రమాణం కాకుండా పోతుంది. ఇలా కావటమల్ల దాని ప్రామాణ్యానికేమీ లోటు రాదు. ఇలా ప్రమాణ వ్యవహారమే తప్పు తెలివితో జరిగినదని శాస్త్రం తెలపటం వల్ల శాస్త్రాన్ని అంత్యప్రమాణమని పేర్కొంటారు. మోక్షాదులు అబద్ధం, ప్రమాణ వ్యవహారము అజ్ఞాన దృష్టితో మాత్రమే సత్యం, శాస్త్రము అజ్ఞాన దృష్టికే ప్రమాణం అని ఇలా అన్నింటినీ అబద్ధమనే వాదం కంటే ప్రత్యక్షాదులు నిజం, శాస్త్రము ప్రమాణం, బంధాదులు నిజమే, శాస్త్రంలో చెప్పినట్లు సాధనలను చేస్తే బంధము తొలగి సత్యమైన మోక్షం జీవులకు లభిస్తుంది అనే వాదమే బాగుంది కదా అనేది 13వ సంశయం. బంధం సత్యమైతే దాన్ని జ్ఞానం ఏ విధంగానూ తొలగించనేరదు. ఏ సాధనమే కాని ప్రాప్యమైన ఫలాన్ని వగలదే కాని సత్యాన్ని నాశనం చేయదు, వస్తువు యొక్క పరమార్థ రూపాన్ని మార్చను జాలదు. దీన్ని గుర్తుపెట్టుకుంటే బంధం సత్యమై ఉండాలనే అభిమానం తొలగిపోతుంది. నిజమైన బంధాన్ని తీసివేసి నిజమైన మోక్షాన్ని పొందాలనే వాదం నిలవదు. ఎందుకంటే పరమాత్మ కంటే బంధానికి లోనైన జీవుడు వేరుగా లేనేలేడు. జీవుడు ఇప్పుడు
నిజంగానే బద్ధుడై తరువాత ముక్తరూపాన్ని పొందుతాడని చెబితే కొత్తగా ప్రాప్తమయ్యే ముక్తి అనిత్యమవుతుంది. ఆత్మకు ఏదేని సంస్కారం చేయగలిగితే ముక్తి కలుగుతుందని తెలుసుకోరాదు. ఎందుకంటే గుణాన్ని చేర్చటం, దోషాన్ని తీసేయటం సంస్కారమనబడుతుంది. అయితే ఆత్మలో అతనికంటే వేరైన గుణం కాని దోషం కాని ఏదీ లేనేలేదు. కావున సంస్కారంతో మోక్షం లభిస్తుంది అనుట తప్పు. బ్రహ్మము ఏదో ఒక చోట ఉన్నదని, దాన్ని మనం అక్కడకు వెళ్లి పొందాలని తెలియటమూ తప్పే. ఎందుకంటే బ్రహ్మము సర్వవ్యాపి అయినందున దానిని కొత్తగా పొందాల్సిందేముంటుంది? మోక్షం మరి ఏ సాధనల ఫలంగానూ కలగదు అని చెప్పినా జ్ఞానంతోనే మోక్షం కలుగుతుందని తప్పక ఒప్పుకోవాలి. కావున మోక్షమనేది జ్ఞానం యొక్క కార్యమే అయ్యింది. కార్యాలన్నీ అనిత్యమే, అయితే జ్ఞానకార్యమైన మోక్షం కూడా అనిత్యమా? అవుతుంది కదా అనేది 15వ సంశయం. మోక్షం జ్ఞానంతో కలగదు. ఇప్పటికే ఉన్న మోక్షమే జ్ఞానంతో తెలుస్తుంది అంతే. సరైన తెలివి అంటే ఉన్నదానిని ఉన్నట్లు తెలపటమే కాని లేనిదానిని ఏర్పరచే శక్తి కాదు. కావున మోక్షం నిత్యసిద్ధమై ఉండి జ్ఞానంతో తెలుస్తున్నందున దీనిని జ్ఞానం యొక్క కార్యమని ఔపచారికంగా పేర్కొంటారని గమనించాలి. ఆత్మకంటే వేరుగా బ్రహ్మము లేనట్లయితే బ్రహ్మమే సంసారి అని చెప్పినట్లవుతుంది కదా. ఇదెలా సాధ్యం అనేది 16వ సంశయం. సంసారం నిజంగా ఎవ్వరికీ లేదనుటే సిద్ధాంతం. ఆత్మ బ్రహ్మమే అని, ఇతనియందు ఏ సంసారమూ లేనేలేదని అనుభవానుసారంగా నిరూపిస్తున్నందువల్ల బ్రహ్మము సంసారి అనుట పొసగదు. ఇలా సంసారమున్నదనుటయే అజ్ఞానం. అయితే ఆత్మకు అజ్ఞానముందన్నప్పుడు బ్రహ్మమునకు అజ్ఞానముందనే చెప్పినట్లయింది కదా. అజ్ఞాని బ్రహ. మమ్మును తెలుసుకోవటం వల్ల మనకు చేకూరే ఫలమంటూ ఏమిటి అనేది 17వ సంశయం. ఇందుకు పరిహారమేమిటంటే ఆత్మ అవిద్యను తన జ్ఞానానికి విషయంగా తెలుసుకుంటాడు. కావున ఆత్మ కంటే వేరుగా అజ్ఞానం వేరని అర్థమే కాని అది ఆత్మ యొక్క ధర్మం కానేరదు. కుండను చూచేవాడిలో ఆ కుండ యొక్క ధర్మాలు వాడిలో ఉన్నాయని చెప్పవచ్చా? కూడదు. ఇట్లే అవిద్యాదులన్నీ అనాత్మయే కాని ఆత్మ కాదు. ఆత్మస్వరూపమైన చైతన్యంలో ఏ అవిద్యా లేదు. సుషుప్తి, సమాధి మైనస్ మున్నగు అనుభవాలతో ఈ స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చునని ఇదివరకే చెప్పితిమి. అయితే అజ్ఞానం ఎవ్వరికీ లేదు, సంసారము ఎవ్వరికీ లేదు, మైనస్ అని చెప్పినట్లే అయ్యింది. ఇక శాస్త్రాదుల వల్ల పొందాల్సిన ప్రయోజనమంటూ ఏమిటి? మైనస్ అనేది 18వ సంశయం. అజ్ఞానం కాని సంసారం కాని ఎవ్వరికీ లేదని మన ఆత్మ నిత్యశుద్ధ బుద్ధ ముక్తస్వర ఊపుడని తెలుసుకున్న తరువాత శాస్త్రం వల్ల కలగాల్సిన ప్రయోజనమంటూ ఏమీ మిగలదు. ఇది తెలియనంతవరకు మాత్రమే శాస్త్రం అవసరం. ఇట్టి బ్రహ్మ విద్య వల్ల ఏం ప్రయోజనం? బ్రహ్మజ్ఞానులు కూడా తక్కినవారి వలనే సంసారులయ్యే ఉన్నారు కదా అనేది 19వ సంశయం. నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపుడైన బ్రహ్మమే తానని తెలుసుకున్న జ్ఞాని తాను కర్మలను చేస్తూ ఫలాన్ని అనుభవించే సంసారి అని తలుస్తాడని చెప్పటం హాస్యాస్పదం. ఎందుకంటే శరీరాదులు తానని తలచినవానికి శరీరాదులకు అనుకూలమవ్వాలనే ఆశ, వాటికి ప్రతికూలమయ్యే వాటి పట్ల ద్వేషం, అవి ఎక్కడ నాశమైపోతాయో వాటికి ఏం లోటు సంభవిస్తుందోనన్న భయం, వాటిని ఏదో విధంగా కాపాడుకోవాలనే మోహం వంటి అనర్థాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రాప్తమవుతూనే ఉంటాయి. ఇది సంసారులకు తెలిసిన విషయమే. ఈ అనర్థ పరంపరయే సంసారమంటే. అయితే ఈ దేహాదులు తాను కానని, అవి పరమార్థంగా లేనే లేవని, తన స్వరూపం నిత్యమై శుద్ధమై జ్ఞానస్వరూపమై ఏ బంధమూ లేనిదై ఉన్నదని తెలుసుకున్న జ్ఞానికి పైన పేర్కొన్న సంసారం ఉండనేరదు. కావున సంసారపు సర్వానర్థాలు తొలగిపోవటం బ్రహ్మవిద్యకు ఒక ప్రయోజనం. జ్ఞాని తన కోసం సమకూర్చుకోవలసిందంటూ ఏమీ లేదు, వీడాల్సింది కూడా ఏమీ లేదు. ఇట్టి స్థితిలో జ్ఞాని శాంతుడై ఉంటాడు. ఈ పరమశాంతి బ్రహ్మవిద్యకు ఇంకొక ప్రయోజనం. ఈ బ్రహ్మజ్ఞానం అందరికీ కలగదు కదా. ఇది నిజమైన ఎరుకయే అయ్యుంటే అందరికీ ఇట్లే కనిపించవచ్చు కదా. ఈ విషయంలో జనులకు చర్చ అనవసరం కదా. మైనస్ అనేది 20వ సంశయం. ఈ జ్ఞానం అందరికీ కలగదు అనట నిజమే. దీనికి కారణం వారికిది అత్యవశ్యమని తెలియకపోవటమే. దురభిమానాన్ని వీడి శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానాలనే సాధనలను సమకూర్చుకునివే. దాంతశాస్త్రంలో చెప్పబడినట్లు బ్రహ్మనిష్ఠులైన గురువుల ఉపదేశాన్ని పొంది దాన్ని అనుసరించి తన దృష్టిని సంస్కరించుకోగలిగితే బ్రహ్మజ్ఞానంతో మనకిదివరకున్న జ్ఞానం తప్పని తెలియనట్లే బ్రహ్మజ్ఞానం కంటే ప్రబలమైన ఇంకొక జ్ఞానంతో అదీ తప్పని తెలిసే అవకాశం ఉండవచ్చు కదా. అదే సరైన తెలివి అని నిశ్చయించటం ఎలా? మైనస్ అనేది 21వ సంశయం. ఆత్మ ఒక్కడే పరమార్థమనుటయే బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానం కలిగితే దాన్ని నిరాకరించటానికి రెండవ వస్తువే లేకపోవటం వల్ల బ్రహ్మజ్ఞానాన్ని తప్పని చెప్పే రెండవ జ్ఞానం కలగవచ్చుననే శంకకు అవకాశమే లేదు. ఇదే కడపటి జ్ఞానం. దీని తర్వాత సంశయం కాని ప్రమాణ జ్ఞానం కాని కలిగే అవకాశమే లేదు. దార్శనికులందరూ తమ తమ సిద్ధాంతమే సరైనదని వివిధ యుక్తులతో నిరూపిస్తున్నారు, శాస్త్రవాక్యాలను కూడా ఉదహరిస్తున్నారు. ఇలా ఉండగా ఆ దర్శనాలు సరికాదని ఎలా చెప్పటం అనేది కడపటి సంశయం. మిగతా దర్శనాల్లో చెప్పబడిన ఎన్నో నియమాలు యుక్తి ప్రమాణాలు లేని వట్టి కల్పనలే అయి ఉన్నాయి. జనులు ఊరకే వాటిని ఒప్పుకోవాలే కాని అవేమీ వీరి అనుభవానికి రావు. వారు చెప్తున్న ముక్తి అనే పరమ ప్రయోజనం మరణానంతరం కాలాంతరంలో లోకాంతరంలో పొందగలిగినది.
ఇలా దీన్ని నమ్మాలే కాని అనుభవానికంటూ రాదు. వారు చెప్పిన కొన్ని విషయాలు అనుభవసమ్మతములే కాని అవి జనుల అనుభవం యొక్క ఒక అంశ అయిన జాగ్రత్తవస్థ అనుభవాన్ని మాత్రమే పరిగణించినయి. బ్రహ్మాత్మస్వరూపాన్ని చెప్తున్న వేదాంత దర్శనం అలాంటిది కాదు. ఇక్కడే జ్ఞానసమకాలంలోనే ఆత్మస్వరూప సాక్షాత్కారమవుతుందని ఈ దర్శనం చెప్తున్నది. ఇప్పుడే అనుభవానికి గోచరమయ్యే విషయాన్ని చెప్పటానికి బయలుదేరిన ఈ దర్శనపు సిద్ధాంతాన్ని అందరూ పరీక్షించవచ్చు. జాగ్రత్, స్వప్నం, సుషుప్తి, మైనస్ అనే అన్ని అనుభవాలను ఇక్కడ పరిగణిస్తూ విచారించి పరమార్థంగా సత్యమైన వస్తువు ఏది అనుటను గుర్తించవచ్చు. ఏ యుక్తికి, ఏ శాస్త్రానికి ఈ దర్శనం విరోధి కాదు. ఇలా మిగతా దర్శనాల కంటే వేదాంత దర్శనపు గొప్పతనాన్ని గుర్తించవచ్చు. ఈ బ్రహ్మ విద్య అనేది ఇలా మిక్కిలి ప్రయోజనం కలిగిన విద్య అయినందున బుద్ధిమంతులు, ముముక్షువులు అయిన జిజ్ఞాసువులు దీనినే ఆదరిస్తారు. ఈ విద్యతో బ్రహ్మాత్మ స్వరూపాన్ని కనుక్కోగలిగితే సకల సంశయాలు పరిహృతమవుతాయి. హృదయంలో తప్పు తెలివి వల్ల ఏర్పడిన ఆశల వల వీగిపోతుంది. దేన్నైనా పొందటానికి కాని, దేన్నుండైనా తప్పించుకోవటానికి కాని ఏ ప్రయత్నమూ ఇక ఆ వసరం రాదు. ఓం తత్సత్.